ముస్లిం సమాజంలో చనిపోయినటువంటి వారి అంత్యక్రియలు చేయడంలో మరియు పూర్తిగా ఆ యొక్క శవాన్ని పూడ్చిపెట్టేదాకా శ్మశాన వాటికకు వచ్చి అక్కడ వరకు ఉండి చూసి ఆ తర్వాత వెళ్ళిపోయేటువంటి మనుషుల యొక్క ఈ యొక్క సాంప్రదాయం పతనమవుతున్నటువంటి దశను మనం చూస్తున్నాం. ఎవరు ఎంత ఆత్మీయులు చనిపోయినా కూడా ఆ యొక్క అంత్యక్రియలో పాల్గొనడానికి ఓపిక లేదు. తరువాత మోయడానికి వాళ్ళ దగ్గర టైం లేదు. ఆ యొక్క మానవ సంబంధాలను వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ లేదా కలిగి లేకున్నా మర్చిపోయినటువంటి ఈ యొక్క పరిస్థితిని ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది. ఒక వ్యక్తి చనిపోయారు, సరే ఆ ప్రాంతం ఎక్కడిది, ఆ వీడియో ఎక్కడిది అనే విషయానికైతే లోతుల్లోకి పోకుండానే ఇక్కడ ముస్లిం సమాజంలో చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మృతదేహాన్ని భుజాలపై కొంత దూరం మోసి అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో అక్కడ బొంద తువ్వి తర్వాత అందులోపట ఖననము చేసేంత వరకు కూడా వెంట ఉండేటువంటి సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు కూడా చూస్తున్నాము. కానీ ఈ ఒక కొత్త పరికరాన్ని, అనగా కొత్త పరికరమే కాదు, దీన్ని స్ట్రెచర్ ట్రాలీ అంటారు. ఈ స్ట్రెచర్ ట్రాలీ కూడా చనిపోయినటువంటి వ్యక్తిని మోయకుండా, అనగా చనిపోయిన వ్యక్తి ఎవరికి భారం కలిగించకుండా, వాళ్ళకు టైం లేకున్నా కూడా ఒక 4 వ్యక్తులు 5 వ్యక్తులు కలిసి అతని యొక్క అంతిమ సంస్కారాలు ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవడానికి విముఖత చూపెడుతున్నట్లుగా ఈ యొక్క ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్లిప్ కనబడుతున్నది. అనగా అతను కలిగి ఉన్నటువంటి సాంప్రదాయాలే కానీ, సంబంధాలే కానీ అతనితో పాటుగా శ్మశాన వాటిక వరకు కూడా రానవసరం లేకుండానే సమాధి తవ్వి అతన్ని ఖననము చేసేంత వరకు కూడా రానవసరం లేదు అని ఇక్కడ చూపెడుతున్నటువంటి ఈ దృశ్యమే మనకు రాబోయేటువంటి రోజుల్లో ఎవరు చనిపోయినా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితే అందరికీ వస్తుందని ఇది ఒక సూచనగానే, ఇది ఒక గుర్తుగానే ఇది కనబడుతున్నది. మీరు చూడవచ్చు.